అందరికి నమస్తే అండి. వుడెన్ స్టాక్ ఫుడ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో ఒక మంచి ఈవినింగ్ స్నాక్ రెసిపీ చూపించబోతున్నాను. కేవలం 2 టమాటాలతో 1 కప్పు గోధుమ పిండితో చేసుకునే ఈ టేస్ట్ రెసిపీ తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది. చాలా తక్కువ టైంలో ఇంటున్న వాటితోనే చేసుకునే ఈ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దామా మరి. ఈ రెసిపీకి ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ ఇంపార్టెంట్ అండి, కాబట్టి వీడియో కంప్లీట్గా చూడండి. ఓకే అండి, వీళ్ళకి వెళ్ళిపోదాం. ముందుగా 2 ఎర్రగా పడిన పెద్ద సైజు టమాటాలను తీసుకొని ఒక గిన్నెలో వేసుకొని కొన్ని నీళ్ళు పోసుకొని 4 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఉడికిన టమాటాల పైన ఆ తొక్క తీసేసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని సన్నగా పేస్ట్ లాగా పట్టుకోవాలి. ఇప్పుడు టమాటా పేస్ట్లో 1/2 టేబుల్ స్పూను సాల్ట్ వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొద్ది గోధుమ పిండి వేసుకొని కలుపుకోవాలండి. టమాటా పేస్ట్తోనే పిండి ముద్ద తయారు చేసుకోవాలండి, నీళ్ళు అస్సలు కలపకూడదు. అందుకే మనం కొద్ది పిండి వేసుకొని పిండి ముద్ద తయారు చేసుకోవాలి. చపాతీ పిండి ముద్దలాగా తయారు చేసుకోవాలి. ఈ ప్రాసెస్లో మనకు ఎంత పిండి కావాలన్నా కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా పిండి ముద్ద తయారు చేసిన తర్వాత మూత పెట్టేసి 10 నిమిషాలు పక్కన పెట్టాలి. 10 నిమిషాల తర్వాత మనం పిండి చూద్దామండి. పిండి బాగా సాఫ్ట్గా అయిపోతుంది. ఇప్పుడు ఈ పిండి ముద్దలో నుంచి మనము చిన్న చిన్న పిండి ముద్దల్ని తయారు చేసుకుందాం. మనకు ఒక 5-6 పిండి ముద్దలు తయారవుతాయి. ఇలా అన్ని పిండి ముద్దలు తయారు చేసుకున్న తర్వాత ఒక పిండి ముద్దను చేతిలోకి తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్నట్టు చేయాలి. ఇప్పుడు పిండి ముద్దని రౌండ్గా తయారు చేసుకోవాలి. అలాగే చపాతీ పీట మీద పొడి పిండి వేసుకొని పిండి ముద్ద మీద కూడా కొద్దిగా పొడి పిండి వేసుకొని మనం చపాతీ చేసుకోవాలండి. ఇప్పుడు వీలైనంత సన్నగా చపాతీ చేసుకోవాలండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా తినొచ్చు, ఈవినింగ్ స్నాక్ లాగా కూడా తినొచ్చు అండి. సూపర్ టేస్ట్గా ఉంటుంది. చేయడం కూడా చాలా ఈజీ అండి, చాలా తక్కువ టైంలో చేసేసుకోవచ్చు, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో కూడా. చూడండి, ఇలా వీలైనంత సన్నగా తయారు చేసుకోవాలి చపాతీని. ఇప్పుడు మనం ఈ చపాతీని కట్ చేసుకోవాలండి. నేను వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేయాలి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి, కాబట్టి పిల్లల స్కూలు కాలేజ్ లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుందండి రెసిపీ. చేయడానికి కూడా చాలా తక్కువ టైం పడుతుంది కాబట్టి తొందరగా ప్రిపేర్ చేయొచ్చు లంచ్ బాక్స్ని. ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు దీనిపైన మొత్తము నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేయాలి. ఫోల్డ్ చేసినప్పుడు అంటుకోకుండా ఉంటుంది, కాల్స్తున్నప్పుడు బాగా పొంగుతుందండి, పఫీగా వస్తుంది. కాబట్టి ఆయిల్ అంతా ఇలా అప్లై చేసుకొని కొంచెం పైన మొత్తం పొడిపిండి చల్లుకోవాలి. ఇలా పొడిపిండి అంతా చల్లేసిన తర్వాత ఇప్పుడు ఫోల్డ్ చేసుకోవాలి, నేను వీడియోలో చూపిస్తున్నట్టు. ఇలా ఫోల్డ్ చేయాలి మనము, స్క్వేర్ షేప్ వస్తుంది మనకు. దీన్ని కర్చీఫ్ ఫోల్డ్ అని కూడా అంటారండి. అంతే అండి, చాలా ఈజీ. అలా ఫోల్డ్ చేసేసుకోవాలి. 1-2 చేస్తే మనకు హ్యాండ్ ఫ్రీ అయిపోతుందండి, అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది. కొంచెం అక్కడిక్కడైనా ఏం పర్వాలేదు. ఓకే అండి, మన ఫోల్డింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత కూడా చపాతీ పీట మీద కొద్దిగా పొడిపిండి వేసుకొని ఇప్పుడు దీన్ని స్క్వేర్ షేప్లోనే మనము చపాతీ చేసుకోవాలి. స్క్వేర్ షేప్లో మాత్రమే చేసుకోవాలి, మరీ సన్నగా కాకుండా మరీ లావు కాకుండా చేసుకోవాలి. మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే చపాతీలాగా పెద్ద సైజు కూడా చేసుకోవచ్చండి. మరీ లావు కాకుండా మరీ సన్నగా కాకుండా ఇలా ఉంటే సరిపోతుందండి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత అన్నీ ఒక ప్లేట్లోకి వేసుకొని రెడీగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. నేనైతే 3 కోడిగుడ్లు తీసుకున్నానండి. 3 కోడిగుడ్లను పగలగొట్టేసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి. ఓకే అండి, ఇప్పుడు ఇందులో మనం ఒక 1/2 టేబుల్ స్పూను సాల్ట్ వేసుకోవాలి. సన్నగా తరిగిన కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. ఎక్కువ థిక్ అనిపిస్తే కొన్ని నీళ్లు కానీ పాలు కానీ కూడా కలుపుకోవచ్చు. ఇలా బాగా గిల్ల కొట్టుకున్న తర్వాత ఒక పెద్ద ప్లేట్లోకి పోసేసుకోవాలి. ఓకే అండి, నెక్స్ట్ ప్రాసెస్ కూడా చూసేద్దాం. ఫైనల్ స్టెప్ ఇది. ఓకే అండి, మన కట్టెల పొయ్యి దగ్గరికి వెళ్ళిపోదాం. మన కట్టెల పొయ్యి అయితే రెడీగా ఉందండి. కట్టెల పొయ్యి మీద మందపాటి పెనం పెట్టుకొని పెనం బాగా వేడైన తర్వాత ఒక 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న చపాతీని ఎగ్ మిశ్రమంలో డిప్ చేయాలండి. 2 వైపులా డిప్ చేసేసి వేడి పెనం మీద వేసేసుకోవాలి. పైన కొద్దిగా కొత్తిమీర చల్లాలండి, నేను ఎగ్ మిశ్రమంలో నుంచి తీసివేస్తున్నాను. ఇప్పుడు నెయ్యి కానీ ఆయిల్ కానీ ఒక 2 టేబుల్ స్పూన్లు వేసేసుకొని 2 వైపులా బాగా కాల్చుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి కాలండి, హై ఫ్లేమ్లో అయితే మాడిపోతుంది, తొందరగా కాలుతుంది. కాబట్టి చాలా బాగా పొంగుతాయండి, ప్రతి ఒక్క చపాతీ పొంగుతుంది. ఇలా 2 వైపులా మంచి కాల్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమే.
చూడండి ఎంత బాగా పొంగుతుందో. దీన్ని ఫ్లాట్ బ్రెడ్ అని, పరోటా అని కూడా అంటారు. మనం ఎగ్‌తో గోధుమ పిండితో చేస్తున్నాం కాబట్టి హెల్తీ కూడా అండి. ఇలా మధ్య మధ్యలో కొద్దిగా నెయ్యి కానీ, ఆయిల్ కానీ వేసుకుంటూ మనం కాల్చుకోవాలండి. చూడండి ఎంత బాగా పొంగిందో. బెలూన్‌లాగా పొంగుతుంది కదా! టేస్ట్ కూడా అద్దిరిపోతుందండి. వేడి వేడిగా ఉన్నప్పుడు తింటే చాలా టేస్ట్‌గా ఉంటుంది. పైన క్రిస్పీగా ఉంటుంది. లోపల సాఫ్ట్‌గా ఉంటుందండి. ఇలా పొంగితేనే లోపల వరకు బాగా కాలుతుందన్నమాట. కాబట్టి మంచిగా పొంగే వరకు కాల్చుకోవాలండి. ప్రతి చపాతీ పొంగుతుందండి. ఇలా 2 వైపులా మంచిగా కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్‌లోకి తీసేసుకోవడమే. ఓకే అండి. మన స్నాక్ అయితే రెడీ అయిపోయింది. ఇట్లనే తినొచ్చండి. ఎలాంటి కర్రీ లేకుండా కూడా చాలా బావుంటుంది. తప్పకుండా ఒక్కసారి ఈ సమ్మర్ హాలిడేస్‌లో పిల్లలకి ఇలా చేసి పెట్టండి. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తూ తింటారండి. ఇదండి ఈరోజు మన వీడియో అయితే. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి. అలాగే మన వుడెన్ స్టాక్ ఫుడ్ ఛానెల్‌ని ఫాలో అవ్వండి. థాంక్ ఫర్ వాచింగ్.